తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, నీకే వందనాలు. మీరు ప్రేమించి మరొక దినాన ప్రభా ఈ రీతిగా మాటలు వినటానికి మీరు మా పట్ల చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు, మారని దేవుడు, మాట తప్పని వాడవు గనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ అంతటికై, నీ కృప అంతటికై తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. సంపూర్ణమైన తండ్రి నీ బలమైన కార్యాలు జరిగించి తండ్రి మీరే మహిమ పొందుమని దీని వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరు అయ్యా సంపూర్ణముగా నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ తండ్రి నిజముగా ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ బంధించి మీరే ప్రతి బిడ్డకి వినగల గ్రహించగల మనసు దయచేసి మేము ఈ సున్నామం జరుగుతున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వారులారా, మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయా సందర్భాలలో మరి సమస్యలు రావడం ప్రారంభిస్తూ ఉంటాయి. మరి కొంతమంది జీవితాల్లో వారు చేసుకున్న తప్పులను బట్టి సమస్యలు వస్తుంటాయి. మరి కొంతమంది వారు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల మరి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని నమ్ముకొని మరి దేవునిలో ఉంటూ దేవుని బిడ్డలుగా ఉంటూ లేకపోతే మంచిగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో వారు కొనసాగుతున్న వారి జీవితాలలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ప్రేమ వల్ల. అప్పుడు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అరే అదేంటి, మరి నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, అంత మాత్రమే కాకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే విశ్వాసము కలిగి ఉన్నాను, మరి నా జీవితంలో ఎందుకు సమస్యలు అనే మరి ప్రశ్న ఉత్పన్నం కావడం ప్రారంభమవుతుంది ప్రేమ వల్ల. ఎందుకంటే మరి నేను దేవునిలో ఉన్నానే, మిగిలిన వారి మాదిరి కాకుండా మరి నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం పాటిస్తున్నాను, ఏ రీతిగా రకరకాలుగా మనం దేవుని మాటలు పాటిస్తున్నప్పుడు ఒకవేళ వచ్చిన సమస్యను బట్టి మనం ఇటువంటి ఆలోచన కలిగి ఉంటాం. అయితే దేవా నువ్వు ఎందుకు మరి నిన్ను నమ్ముకొని నీ యందు విశ్వాసం ఉంచి లేకపోతే నీ మాటలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్న వారి జీవితాలలో మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడే విధానం ఏ రీతిగా ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలని ప్రారంభించాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన బిడ్డలు దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో నిజంగా మనం తెలుసుకోవడం ప్రారంభించాలి ప్రేమ. అనేక సార్లు కొన్ని మరి కార్యాలను తెలుసుకున్నప్పుడు నిజంగా మనం ఏమనుకుంటుంటామంటే నాకంతా తెలుసు అనుకుంటుంటాం. నాకంతా తెలుసు అనే భావన మనలో కలుగుతూ ఉంటుంది ప్రేమైన వాళ్ళ. మరి క్రైస్తవులుగా ఉంటున్నాం, మేము చిన్నప్పటి నుంచి యేసు ప్రభుతో ఉంటున్నాం, మరి మాకు యేసు ప్రభు గురించి ఎందుకు తెలియదు అనే మాట నిజంగా మనం చెప్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళు. అయితే ఈరోజు వాక్య భాగంలోంచి దేవుని మాటలు మనం చూడడం ప్రారంభిస్తాం. వారు కూడా దేవునితో ఉన్నవారే, మరి వారికి ఎంతంత వరకు దేవుని గురించి తెలుసు, దేవుడు ఎందుకు సమస్యను అలౌ చేశాడు, ఆ తర్వాత వారి జీవితం ఏ రీతిగా మారింది అనే విషయాలను దేవుడి దినపు వాక్యము ద్వారా మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు, మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ రండి దేవుని వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం నుంచి 39 వరకు ఉంటున్న దేవుని మాటలు చూద్దాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణె అమరమున తెల్లగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వారలా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, శిష్యులు దేవునితో ఉంటున్నారు. మరి ఎవరు శిష్యులు అంటే కొద్దిగా చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనకు అనుమానం వస్తుంది కదా, మరి దేవుని గురించి అంతా తెలియదు, మరి తెలుసుకోవాలి మనం అని చెప్పాడు,
మరి మాకు యేసుప్రభు గురించి అంతా తెలుసండి, మరి ఎందుకు ఆ రీతిగా చెప్తున్నారు అంటే, ఇక్కడ వీళ్ళు శిష్యులు ప్రేమైన వాళ్ళరా. నిజంగా శిష్యులు ఏ రీతిగా పట్టుబడ్డారు అంటే, ఒక దేవుడు ఒక బలమైన అద్భుతాన్ని చేస్తే రాత్రంతా వాళ్ళు ప్రయాసపడితే ఏమీ దొరకకపోతే ఆ సమయంలో కొద్దిమంది దేవుని దగ్గరికి వచ్చారు. మరికొద్ది మంది ఏ రీతిగా దేవుని దగ్గరికి వచ్చారు అంటే, లేకపోతే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద నేను ఉన్నప్పుడే నేను చూస్తిని అని చెప్పినప్పుడు దేవుని మాటలు విని దేవుని దగ్గరికి వచ్చారు. అంటే ఒక్కొక్క శిష్యుడు కూడా ఒక్కొక్క అద్భుతాన్ని చూసి, లేకపోతే ఒక విధమైన రెవల్యూషన్ చూసి దేవుని దగ్గరికి వచ్చిన వారిని శిష్యులు ప్రేమైన వారు. ఇప్పుడు ఈ శిష్యులంతా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుండగా మరి ఏ రీతిగా ఉంది అంటే ఆ దోణి మీదికి తుఫాను వచ్చి కొట్టినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. వీళ్ళెవరు? దేవుని నమ్ముకున్నవారు. వీళ్ళెవరు? దేవుని వెంబడిస్తున్నవారు. వీళ్ళతో ఎవరున్నారు? సాక్షాత్తు యేసు ప్రభువే ఉన్నాడు. హల్లెలూయా! మరి అంతగా ఉంటున్న వారి జీవితాల్లో ఆ తుఫాను రాగా వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా నిజంగా బైబిల్‌లో రాయబడిన మాట ఏ రీతిగా ఉంది అంటే, అలలు కొట్టగా దోణి నీళ్ళతో నింపబడి ఉందంట ప్రియమైన వాళ్ళారా. ఆ సమయంలో వాళ్ళు లేపారు. ఏమని? అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. వెంటనే దేవుడు కూడా ఏం చేశాడు? గాలిని గద్దించాడు. సముద్రం వైపు చూసి నిశ్శబ్దముగా ఊరకుండుము అని చెప్పాడు ప్రేమ. వెంటనే ఏమైంది? ఆ 2 అద్భుతాలు జరగడం ప్రారంభించింది. ఆ తర్వాత నిజంగా ఏం జరిగింది కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా! ఎందుకు ప్రభువా ఇటువంటి సమస్య వారి జీవితంలో అలౌ చేసావు అంటే, వారి జీవితంలో రకరకాల అనుభవాల గుండా వారు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభుతో కలిసి భోంచేస్తున్నా కూడా, లేకపోతే యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నా కూడా, నిజంగా చెప్పాలి అంటే 24/7 అన్నట్లుగా వారు యేసు ప్రభుతో ఉంటే కూడా వారి జీవితంలో ఇంకా అనేక విషయాలు తెలియబడకోకుండా ఉన్నారు ప్రేమైన వాళ్ళు. తెలుసుకోలేకుండా ఉంటున్నారు. దానికే దేవుడు ఎప్పుడు కూడా తాను ఎంత శక్తివంతుడో తన బిడ్డలు తెలుసుకోనాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏ రీతిగా ఉంటుంది అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ప్రభు మనసులో ఒక బలమైన సేవా సాధనాలుగా, లేకపోతే గొప్ప వ్యక్తులుగా తన బిడ్డలు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. కాబట్టి ఈ పరలోకపు తండ్రి కూడా ఆ రీతిగా కోరుకోవడం ప్రారంభిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అంటే నేనేం చెప్తున్నానంటే, అనేక సార్లు మన జీవితంలో యేసు ప్రభు మరి ఈ అద్భుతాలు మాత్రమే చేస్తాడు. మరి వ్యక్తిగతంగా వారు కొన్ని అద్భుతాలు పొందిన తర్వాతే దేవుని దగ్గరికి వచ్చారు. ఇంకా బాగా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మరి రెఫరెన్స్ నేను చదివించడం లేదు గానీ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, యేసు ప్రభు కానాను వివాహానికి వెళ్తే అక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చగా బైబిల్‌లో రాయబడిన మాట, ఆ ద్రాక్షారసం వాటిని చూసి, ఆ అద్భుతాన్ని చూసి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడ్డది. అంతకుముందు విశ్వాసం ఉంచి వచ్చారు. ఆ అద్భుతం జరుగుతుండగా వారి విశ్వాసము ఇంకొంచెం పెరగడం ప్రారంభించింది. అంటే ఏ రీతిగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే, ఒకవేళ నాకు అనిపిస్తది అంతవరకు వాళ్ళు అనుకుంటారు, ఈ దేవుడు ఎవరు అంటే ఆయన మన హృదయాంతరంగాలు ఎరిగినవాడు అనేది వారికి అర్థమై ఉంటుంది. ఇంకా ఏమి అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన అద్భుతాలు చేసే దేవుడు అనే విషయం అర్థమై ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఆ తరువాత నిజంగా వారు పట్టుబడినప్పుడు చేపలే లేవనుకుంటే చేపలు దొరికాయి. ఈయన అద్భుతాలు చేసే దేవుడు ఈ రీతిగా నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు తన సర్వశక్తిమంతుడు. అంటే ఒక సమస్య ఏం చేసింది అంటే, నిజంగా నాకు అనిపిస్తది ఆయన సర్వశక్తిమత్వాన్ని చూపించడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో సమస్యలు ఎందుకు వస్తాయంటే, వారి దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయము నిజంగా తెలియపరచడానికే ప్రేమైన వాళ్ళు. కేవలం తెలియపరచడానికి. ఎప్పుడైతే మనం మన దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తామో ఏమవుతుంది? మనలో భయం ఉండదు. మనలో దిగులు ఉండదు. మనలో టెన్షన్ ఉండదు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైనా ఒకవేళ ఒక వ్యక్తికి ఒకవేళ తండ్రి ఉన్నాడు. ఆ కుమారునికి ఏదైనా సమస్య ఎదురైంది అనుకోండి. ఆ వ్యక్తి అప్పుడు ఏం చేస్తాడు? ఒకవేళ తన తండ్రి గురించి తనకు తెలిసి ఉంటే ఆ వ్యక్తి
ఆ సమస్య కంటే నా తండ్రి సర్వశక్తిమంతుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఏమవుతుంది, ఆ కుమారుడు తన ఎదురులో ఉన్న సమస్యను భయపడ్డు ప్రేమైన వాళ్ళ భయపడడు. ఎందుకంటే నా తండ్రి దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన కెపాసిటీ కలిగిన వాడు. ఒకవేళ ఇంకా బాగా మనకు అర్థం కావాలి అంటే, వాళ్ళ తండ్రి కోటీశ్వరుడు అనుకో, అతనికి ఒకవేళ ₹1,00,000 కట్టాల్సిన సమస్య ఎదురైతే భయపడతాడా? భయపడు. ఎందుకు భయపడతాడు? నా తండ్రి దగ్గర కోట్ల డబ్బు ఉంది, ఈ ₹1,00,000 నథింగ్. ఆఫ్టర్ ఆల్ అంటాడు ప్రభు. ఆఫ్టర్ ఆల్ అంటాడు ఆ కుమారుడు. దేవుడు కూడా ఎందుకు తనను తాను ఆ రీతిగా సమస్యలు వచ్చినప్పుడు తను సమస్య అనుభవుతుంది. ఒకవేళ ఊరికనే చెప్పి ఉండవచ్చు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు అంటే. నిజమే ప్రేమైన వాళ్ళ అనేక సార్లు ఏ రీతిగా ఉంటుందండి, దేవుడు చెప్పినా అది బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు ఒక మాట చెప్తాడు, రుచి చూసి తెలుసుకొనిడి యెహోవా ఉత్తముడని. మాటల్లో చెప్పేవాడు కాదు ప్రేమైన వాళ్ళ మన దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన తన క్రియలను చేసే దేవుడే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవా మరి దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో నువ్వు ఆయా సందర్భాలలో మరి సమస్యలను అలో చేస్తావు అంటే మరి దేవుడు ఎవరో వారు తెలుసుకోవాలి. తద్వారా ఏమవుతుంది అంటే గొప్ప కార్యాలు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. అటువంటి కార్యాలు మనం పొందాలి అంటే అనేక సార్లు ఇటువంటి సమస్యలు మరి శిష్యులు ఆ విశ్వాసం అంతగా అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈయన ఎవరో, ఈయనకు గాలి సముద్రము కూడా భయపడతా ఉంది అంటే వారి అవగాహన లెవెల్. ఇంకా బాగా చెప్పాలి అంటే ప్రేమ వలన రోజులు గడుస్తూ ఉండగా, దినాలు గడుస్తుండగా ఏ పిల్లవాడైనా పెరుగుతూ ఉంటాడు. పెరుగుతున్నప్పుడు వాళ్ళ తండ్రులు ఏమనుకుంటారు, వారి గురించి పూర్తిగా తన కుమారులు తెలుసుకోవాలని ఆశపడతారు. ఒకవేళ వారికి ఉన్న నేనేమంటానంటే ఆస్తి మొత్తం ఉంది, లేకపోతే ఒకవేళ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ బిజినెస్ మొత్తం కూడా ఏ రీతిగా ఉంటుంది, మొత్తం కూడా తన కుమారుడు చూసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. తద్వారా ఏమవుతుంది, ఆ వ్యక్తి రేపు పని చేసేటప్పుడు భయము లేకుండా ఉండాలి అని కోరుకుంటాడు ప్రేమ. అదే రీతిగా దేవుడు కూడా తన సర్వశక్తిమతో ఎంతో తన బిడ్డలు తెలుసుకుంటే తద్వారా వారు దేవుని పరిచయం చేసే విధానమే గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. అందుకు మాత్రమే ప్రేమ వాళ్ళరా దేవుడు అటువంటి సమస్యలను మరి మన జీవితాల్లో మరి ఏమంటారు ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకు ప్రభా నాకు సమస్య వచ్చిందంటే ఆ సమస్యలో మన దేవుడు ఎంత గొప్పవాడు మనం తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా చూడడం ప్రారంభిద్దాం దేవుని వాక్య గ్రంథంలోంచి. ఇంకా దేవుడు ఎటువంటి కార్యాలు చేయడం ప్రారంభించడం మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళ ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనకు కనపడడం ప్రారంభమవుతుంది. ఇక్కడ యాయిర్ అనే వ్యక్తి వచ్చాడు. యేసుప్రభు ఉంటుండగా యేసుప్రభు బైబిల్ రాయబడి ఉంటుంది. ప్రతి వచనం కూడా మనం ధ్యానిస్తే చాలా అద్భుతమైన సందేశాలు మనకు కనబడతాయి. యాయిర్ వచ్చాడంట, బైబిల్ రాయబడి ఉంటుంది. యేసుప్రభు అద్దర దిగి ఉన్నాడు అంటే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సముద్రం కూడా ఎట్లుంటుంది, తేమ ఉంటుంది, నిజంగా తడిగా ఉంటుంది. అక్కడ వచ్చి దిగినాడంట. ఈయన వెళ్ళి బహుశన సమూహం వచ్చారు. అందరూ చూస్తుండగా 2 జరుగుతున్నాయి. ఒకటి సముద్రం ఉంటున్నాడు, బహుజన సమూహం ఉంటుంది. అందరి ముందర కూడా ఆయన వచ్చి యేసు కాళ్ళు పట్టుకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుని మీద ఎంత ఆయన డిపెండ్ అయి ఉంటున్నాడు. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఎంత సమస్య తీవ్రత ఉంది. నేను సమాజ మందిరపు అధికారిని ఇవేమీ కనపడడం లేదు ప్రేమ వల్ల. వచ్చి యేసుప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, వచ్చి బాగుపడినట్లు దాని మీద చేతులుంచుము అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు. అంటే నాకు అనిపిస్తుంది తనకున్న ఒక సమస్యలో తన కుమార్తె చావ సిద్ధమై ఉంటే కూడా
దేవుని యందు నమ్మిక ఉంచి ఏం చేస్తాడు యాయిరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే ఎంతటి విశ్వాసం కనపడతా ఉంది ఆ వ్యక్తి జీవితంలో. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే చావ సిద్ధమై ఉంది, ఇంక అయిపోయింది, ఇక చనిపోయే లాస్ట్ స్టేజ్లో ఉంది అంటే ఆ సమయంలో ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే ఆ సమస్య ఆ రీతిగా ఉంటుండగా ఏం జరిగింది అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళరా, అంత సమస్యలో ఆయన వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట ఇంకొక మాట చదువుదాం, ప్రారంభిద్దాం. అది మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, బాధతో దేవుని దగ్గరికి వస్తే మరి ఇక్కడ చూస్తే ఏ రీతిగా ఉందంటే నిజంగా అతి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళడం కాదు. యాయిరు ఎందుకు వెళ్ళే యేసు ప్రభు దగ్గరికి అంటే ఆయన సర్వశక్తిమంతుడు, చావ సిద్ధమైన నా కూతురుని బాగు చేస్తాడని నమ్మకంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాను. ఇంకా బాగా చెప్పాలి అంటే ఒక రకంగా దేవుని మాట పాటిస్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది. ఏంటి అంటే ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే ప్రేమల వల్ల యాయిరు అదే పని చేస్తున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తున్నాం ప్రేమల వల్ల. మరి ఆ పని చేసిన అతని జీవితంలో సమస్య అట్లాగే ఉంది, ఇంకా ఎక్కువైంది అన్నట్లుగా ఉంటుంది. అంటే దేవుని మాటలు పాటిస్తున్నాను అయినా సమస్య వచ్చింది అన్నట్లుగా ఉంది ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటో కూడా మనం ఇప్పుడు చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. మార్కు సువార్త 5వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. హల్లెలూయా. ఇప్పుడు వారి జీవితాల్లో నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుని మాట ఉంది, యేసు దగ్గరికి ప్రార్థన అయినా సమస్య ఉంది. అనేకసార్లు మనం చెప్తుంటాం కదా, ఆయన ప్రార్థన చేశాను అయినా కూడా సమస్య. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట బలమైన అద్భుతం చేయడం ప్రారంభించాం. ఎంతవరకు ఉంది యాయిరు విశ్వాసం? ఒక విధంగా చెప్పాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన విశ్వాసం ఎంతది అంటే చాలా గొప్పది అని చెప్పవచ్చు. ఎందుకంటే చావ సిద్ధమై ఉన్నప్పుడు వచ్చి ప్రార్థనకు వచ్చాడు. అట్లా టైంలో ప్రార్థనకు రావాలంటే చాలా గట్స్ ఉండాలి ప్రేమ. ఇక అంతా అయిపోయింది అని డాక్టర్ చెప్తే ఎవరు కూడా ఇక ప్రార్థన వైపు చూడరు. ఎందుకంటే అయిపోయిందని డిక్లేర్ చేశారు. అప్పుడు కూడా ప్రార్థనకు వచ్చారంటే వాళ్ళ విశ్వాసం చాలా గొప్పగా ఉన్నట్లు ప్రేమ. మరి అంత విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితంలో దేవుడు అనుకున్నాడు, ఇంతగానో ఆయన విశ్వాసం ఉంచాడు, ఈ వ్యక్తికి నా శక్తి ఇంకా చూపిస్తే ఇంకా ఏమవుతాడు, ఇంకా బలపడతాడు. హల్లెలూయా. తద్వారా దేవుని నామం ఇంకా మహిమపరచబడుతుంది అని అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, కొద్దిగా లేట్ చేశాడు. తద్వారా ఏమైంది, వారు విస్మయం పొందారు. ఎప్పుడు విస్మయం పొందుతారు ప్రేమ వల్ల? తాము అనుకున్నది కంటే ఎక్కువ జరిగితే విస్మయం పొందుతారు, అంతే కదా. వాళ్ళు అనుకున్నదే జరిగితే సంతోషపడతారు. అయితే తాము అనుకున్న దానికంటే అధికంగా జరిగితే విస్మయం పొందుతారు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు అటువంటి కార్యం చేయడం కాదు. అంటే తాను విశ్వాసం ఎంతవరకు ఉందంటే చావడానికి ముందు అయినా యేసు ప్రభు వస్తే బాగు చేస్తాడు. దేవుడు అనుకున్నాడు, విశ్వాసం ఎంత ఉంది కదా, ఇంకొంచెం అని విశ్వాసం. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు పాటించు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. కాబట్టి ఇంకొంచెం నీకు నా గురించి తెలియాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన యందు నమ్మిక ఉంచు అని హెచ్చించే దేవుడు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకున్నాడు, చనిపోయిన కుమార్తెను బ్రతికిస్తే ఇంకా ఎంతగా వారు విస్మయం పొందారంట ప్రేమ. ఎంత సంతోషపడి ఉంటారు. అప్పుడు వారు ఎంతమందితో చెప్పి ఉంటారు, అయ్యా యేసు ప్రభు గురించి నాకు తెలిసింది ఇంతవరకు అంటే యేసు ప్రభువు చావ సిద్ధమైన వ్యక్తినైనా బాగు చేస్తాడు అని అనుకున్నాను. అయితే నా అంచనాలు తప్పయ్యా, నా అంచనాలు కరెక్ట్ కాదు. చచ్చిపోయిన వాడిని కూడా ఆయన లేపుతాడయ్యా. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా ప్రేమ వల్ల తన బిడ్డలు జీవితంలో ఏమైనా చేయడానికి ఆయన సమర్థుడు.
అని తను తాను చూపించుకున్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని కార్యాలు ఉండాలని ఆశపడుతుంటాం. అంటే అనేక సార్లు మనం చెప్తూ ఉంటాం. ఎంతవరకు చెప్తామంటే, ఒకవేళ నాకు అనిపిస్తుంది 10th క్లాస్ పిల్లని కానీ 5th క్లాస్ పిల్లని పిలిచి, అరే నీకున్న తెలిసిన జ్ఞానం ఎంతరా అంటే వాడు ఆ లెవెల్కి చెప్తాడు. అదే 10th క్లాస్ పిల్లని పిలిచాడు అనుకో, ఇది తక్కువ ఇది ఎక్కువ అంటాడు. అదే డిగ్రీ స్టూడెంట్ పిలిచాడు అనుకో, వాడు ఇంకా ఎక్కువ చెప్పడం ప్రారంభిస్తాడు. ఒకవేళ దానికి సంబంధించిన కోర్సులో చదివిన వ్యక్తులైతే ఇంకొంచెం డెప్త్గా చెప్పడం ప్రారంభిస్తాడు. దేవుడు కూడా అనుకున్నాడు, తాను ఎవరో తన బిడ్డలు తెలిస్తే ఇంకా ఇంకా దేవుని గురించి అధికంగా తెలిస్తే వారి జీవితంలో పొందే మేలు గొప్పగా ఉంటాయని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపించి ఈ వాక్య పరిచయను ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి మధ్యలో ఎవరు కూడా వాక్యాన్ని మరి చూడడం ఆపు చేయొద్దండి. ఎందుకంటే ప్రేమిన వల్ల చివరి వరకు విన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి ప్రేమిన వల్ల. హల్లెలూయా. అనేకసార్లు మధ్య వరకు చూసాం బాగుంది అనుకొని మరి మధ్యలో మరి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే చివరి దాకా చూడడం వల్ల దేవుని ఆశీర్వాదం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడని సంపూర్ణత మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆ తర్వాత ముందు వచనాల్లో చూస్తే కూడా ప్రేమ వలన యేసు ఎప్పుడు ఆ గ్రామానికి వచ్చినా మార్త మరియాల ఇంట్లో ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారికి యేసు ప్రభుకు ఆతిథ్యం ఇచ్చేవారిగా చూద్దాం. ఒకవేళ ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఎవరు ఆ వ్యక్తి అని పరిచయం చేస్తుండగానే రాయబడి ఉన్న మాట, ఆ లాజరు ప్రభునకు అత్తరు పూసి తన తల ఎంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఎంతగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది బైబిల్ వారి గురించి అంటే, వారు చేసిన కార్యాలను అంటే దేవునితో వారికి ఉంటున్న ఇంటిమెసీ ఎంత అని చూపించడం ప్రారంభిస్తుంది. ఒక చోట ఏమో వారు యేసు ప్రభువును ఆయన శిష్యులను పిలిచి భోజనాలు పెట్టినట్టుగా రాయబడి ఉంటుంది. ఇక్కడ చూస్తే యేసు ప్రభువు నిజంగా అత్తరు పూసి తన తల ఎంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన, అంటే ఎంతగా యేసు ప్రభుతో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు ఈ ఫ్యామిలీ అన్నమాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తూ ఉంది ప్రేమైన వాళ్ళని. అందుకే బైబిల్లో నిజంగా ప్రతి సందర్భము కూడా నిజంగా ప్రేమైన వాళ్ళ చదువుతుండగా ఒక సందేశాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ చూస్తే అంత క్లోజ్గా ఉన్నవారు అంటే వారు ఆతిథ్యం ఇస్తున్నారు, అంటే దేవుని మాటలు ఎక్కువగా పాటిస్తున్నారు, దేవుని గౌరవపరచడంలో వారికంటే వారు నిజంగా బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారికి సమస్య వస్తే యేసు ప్రభు తెలియపరిచే వారిగా కూడా ఉన్నట్లుగా చూడడం ప్రారంభిస్తారు. అంటే ఎన్ని క్వాలిటీస్ వారిలో ఉన్నాయో చూడండి ప్రేమ వల్ల. సరే, ఎన్ని క్వాలిటీస్ ఉన్నవారు ప్రార్థన చేశారు. ఏం జరిగింది అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, యేసు ప్రభు రాలేదు ప్రేమ వాళ్ళు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? ఒకవేళ మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం మనం చూడడం ప్రారంభిద్దాం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఏం తెలుసుకున్నాడు యేసు ప్రభు? ఎప్పుడు వచ్చాడంట? 4 దినాలు ఎక్కడున్నాడంట? ప్రేమ వల్ల సమాధిలో ఉన్నాడంట. అంటే యేసు ప్రభుకు చెప్పి పంపించినప్పుడు బాగలేదు. ఒకవేళ ఎప్పుడు చనిపోయాడో తెలియదు. ఆ చనిపోతేనే వెంటనే బరీలు చేసి ఉంటారా? కనీసం అట్లీస్ట్ 1 డే అన్నా పెట్టిండరా? పెట్టి ఉంటారేమో. కానీ బైబిల్ రాయబడి ఉంటుంది సమాధిలో ఉంచి 4 రోజులైందంట. అదే కదా అక్కడ రాయబడిన మాట. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. అంటే చనిపోయాడు, సమాధి చేయబడి 4 రోజులైందంట. ఇదేంటి ప్రభా, ఎన్ని క్వాలిటీస్ ఉన్న వీరి జీవితంలో సమస్య వస్తే మీరు రెస్పాండ్ అయ్యే విధానం ఇంతేనా అంటే, దేవుని ప్రేమిస్తే దేవుడు అంతగా పెద్దగా పట్టించుకోడా? ఎందుకంటే చాలామంది చెప్తుంటారు కదా, నేను ఇంతగా దేవుని ప్రేమిస్తుంటే దేవుడు నన్ను చూస్తున్నాడా, చూస్తుంటే ఎందుకు ఈ సమస్యలు అన్న మాటలు అనుమానాలు మనకు కలుగుతుంటాయి. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న వీరి జీవితంలో సమస్య వస్తే దేవుడు అంట ఎప్పుడు వచ్చాడంట? సమాధిలో ఉంచిన 4 రోజులు వచ్చాడంట ప్రేమ. అంటే ఏ రీతిగా ఉంది
అంటే నిజంగా ఎంత బాధాకరమైన ఎందుకు ఆ రీతిగా దేవుడు వచ్చాడు అంటే ఆ తర్వాత సంభాషణ మనం చూడవచ్చు ప్రేమల వల్ల వారికి ఉంటున్న దేవుని మాటలు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండి నేనలా నా సహోదరుడు చావకున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, అమ్మ నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన నువ్వు తిరిగి లేస్తాడు. వెంటనే మార్త అంటది, అయ్యా నిజమే, పునరుత్థానం జీవం నువ్వే. ఆ మాట దేవుడు చెప్తే అవును పునరుత్థానం జీవం నువ్వే, నేను విశ్వాసం అంత దినాల్లో లేస్తాడు. అంటే నాకు అనిపిస్తుంది ఎంతటి వాక్య జ్ఞానం ఉంది, ఏ రీతిగా ఉంది. దేవుడు ఎందుకు లేట్ చేశాడంటే వారికి ఉన్న దేవునికి ఉన్న శక్తి ఒక పరిమితి మాత్రమే వాళ్ళకి తెలుసు. ప్రేమ నాకు అనిపిస్తుంది వాళ్ళు అనుకొని ఉంటారు పునరుత్థానం లేస్తాడు అంటే మరి లేపగలిగే శక్తి ఉంది కదా, ఒకవేళ ఈ 5 కుమార్తెను లేపాడు కదా మరి లేయచ్చు కదా అంటే వాళ్ళకున్న అనుమానం ఏదంటే బాడీ ఉంటేనే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు బాడీ లేదు, సమాధిలో పెట్టి 4 రోజులు అయింది, కుళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళే చెప్తారు కదా ఆ బండ తీయడి అంటే ఇప్పటికి 4 దినాలు అయింది ప్రభువా, వాసన కొడతా ఉంటుంది అని వాళ్ళే చెప్పారు. ఇంకా బాగా చెప్పాలి అంటే వ్యాధితో చనిపోయాడు కాబట్టి డీకంపోజ్ ఎక్కువగా తొందరగా అయిపోయి ఉంటుంది. అంటే వారు పూసిన సుగంధ ద్రవ్యాలు సహితం, ఎందుకంటే అక్కడ యూదుల ట్రెడిషన్ ఏంటి, సుగంధ ద్రవ్యాలు పూసి అందుకే కదా రుమాలతో చుట్టి పెట్టింటారు. అది కూడా ఆ సుగంధ ద్రవ్యాలు కూడా ఆ స్మెల్ని ఆపలేవు, ఇంకేం ఉండదు, కూలిపోయి ఉంటుంది. అది ఎవరు దేవుడు వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, దేవునికి ఆతిథ్యం ఇవ్వడం ఉంది, దేవుని గణపరచడం ఉంది. అయినా కూడా ప్రేమ వారి జీవితాల్లో దేవుడు ఏమైనా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన వాడు ఆయనే. కాబట్టి నేల మట్టి నుంచి నరుని కలగజేసింది ఆయనే. ఆయనకేంటి అసాధ్యం అని అనుకోలేకపోయారు. అందుకే ఆ సమస్య, ఆ బలహీనత తొలగించడానికి దేవుడు ఆ సమస్య, సాధారణంగా ఎవరైనా అలాంటి సమస్య నీలో ఉంది అని చెప్తే నమ్ముతామా? వినం ప్రేమ. అయ్యా నీకు యేసుప్రభు గురించి అంతా తెలీదు, కొంచెమే తెలుసు అంటే మనం ఒప్పుకోం ప్రేమ. అందుకే ఆయా సందర్భాల్లో ఆయా సమస్యల ద్వారా మనం యేసుప్రభుకు గురించి ఇంకా తెలుసుకోవాలి. అయ్యా దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో ఎందుకు సమస్యలు వస్తాయంటే ఆయన ఎంత సర్వశక్తిమంతుడు నీవు తెలుసుకోవడానికి. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు నీవు తెలుసుకోవడం మాత్రం కాదు, ఇతరులు తెలుసుకోవడం కోసం. హల్లెలూయా. వీళ్ళు తెలుసుకున్నారు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే బైబిల్ రాయబడి ఉంటుంది, వారు ఏం చేశారంట, యేసు ప్రభునే కాదు చనిపోయి లేచిన లాజర్ని చూడడానికి కూడా వచ్చారంట. హల్లెలూయా. అంటే ఎంతగా వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఒక వ్యక్తి జీవితంలో, దేవుని నమ్ముకున్న బిడ్డ జీవితంలో వచ్చే దేవుడు అనుమతించే శ్రమ, పాపం చేసి తెచ్చుకునే శ్రమ కాదు ప్రేమ. దేవుని కోసం నిలబడి ఉన్నప్పుడు వచ్చిన శ్రమ ఆ వ్యక్తికే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మరి ఏ సమస్య గుండా వెళ్తూ ఇంకా దేవుని గురించి నాకు అంతా తెలుసు అని అనుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఈ సమస్యల ద్వారా వారికి కొత్త విషయాలు నేర్పించాలి. దేవుడు ఆ రీతిగా శ్రమలు చేసి గొప్ప అద్భుతాలు మన జీవితం. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది ఎంతగా దేవుని నమ్మి ప్రభువా నిశ్చయముగా ఇంత గొప్ప దేవుడు అని మేము తెలుసుకోలేకపోయింది. అప్పుడు యాయిరు కూడా అనుకుంటాడు, ప్రభువా నేను అంచనా వేసింది సిద్ధమై ఉండడం కానీ అందుకే విస్మయం అందాడు. వాళ్ళు కూడా మిక్కిలి భయపడి. హల్లెలూయా. మన దేవుని గొప్ప శక్తి ఎంతో దాగి ఉంది. సో మనం తెలుసుకోవాలని దేవుడు అనేక సందర్భాలు మనం శ్రమల గుండాలు తీసుకెళ్తుండగా ఎందుకు చేయని వారిగా కాదా, దానిలో అద్భుతాలు పొంది దేవుడు మరింత గొప్పవాడని తెలుసుకొని అనేకులకు ప్రచురం చేయాలనే ఉద్దేశం కలిగి దేవుడు ఉంటుండగా నిజంగా ప్రేమ వారు ఈ అద్భుతాలన్నీ చూసిన శిష్యులు ఎంతగా సంతోషపడుతుంటారు. విన్న ప్రజలు ఎంతమంది ప్రభు వైపు వచ్చి ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఉన్న సమస్య మనకు ఆశీర్వాదమే కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుండగా దేవుని ఆనందిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవగలిగిన ఆయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఆశ్చర్యకరుడ, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించు. తను ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు బట్టి
మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగా. అయ్యా దేవుని నమ్ముకున్న మా జీవితంలో వచ్చే ప్రతి సమస్య అయా మరింతగా మా దేవుని తెలుసుకోవటానికి అని, అయా తద్వారా మా దేవునికి మరింతగా మేము దగ్గర కావాలని ఆశపడుతుండగా తండ్రి, అటు సమస్యల్లో మేము నిన్ను చూసేవారిగా, సనిగేవారిగా గొనిగేవారిగా కాక తండ్రి మరింతగా తండ్రి నిన్ను చూసేవారిగా ఉండులాగున మీరే కృప చూపించి మేము పొందమని ఎవరెవరైతే తండ్రి నిత్యముగా నేను అనుసరిస్తూ ప్రభు సమస్యలు ఉంటున్నాయి అందరి జీవితంలో మీరు అద్భుతాలు వచ్చి వారి విశ్వాసాన్ని పెంపొందింపచేయండి బాబు. వారు నీ కోసం తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని మాట సంపూర్తిగా నీ బిడ్డల జీవితంలో జరిగించు. వాక్యం చూస్తుండగా నాయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బిడ్డ మీదకి ఇప్పుడే హల్లెలూయా తండ్రి దిగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమరించబడుతుండగా స్తోత్రం చెల్లిస్తున్నాను. నింపండి నాయన, ఇంకా నింపండి ప్రభా, ఇంకా అభిషేకించు, ఇంకా అభిషేకించండి, ఇంకా అభిషేకించు, ఇంకా అభిషేకించండి, ఇంకా అభిషేకించు నాయన. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించు. వారు ఊహించలేని, వారు విస్మయమునందే అంత గొప్ప అద్భుతాలు మీరే జరిగించమని ప్రార్థన చేసుకుంటూ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగా. అయా మునుపు ఆరాధించిన వాటికంటే ఇక ఆరాధించేది ఆ గొప్ప రీతిలో ఉండబోతుండగా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థిస్తున్నాను. దేవ నీ కార్యాలు విస్తరింపచ్చు. వారు అనుకున్న దానికంటే మీరు సర్వశక్తిమంతుడు. వారు విస్మయమునందునంతగా, వారు విస్మయమునందునంతగా, అయ్యా వారు విస్మయమునందునంతగా, అయ్యా నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ ఇంత అద్భుతాలు అనుకోలేదు. అన్నంత గొప్ప కార్యాలు జరిగించు తండ్రి. నీ గొప్ప కార్యాలు చేయి. మహిమ ఘనత ప్రభావాలు ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవ నీకే స్తుతి స్తోత్రం చెల్లించు. పూర్తిగా దీవించి ఆశీర్వదించు. గొప్ప కార్యాలు చేసి ఏమి ఎదురు చూస్తాను అన్నీ కూడా గర్భఫలం, అయ్యా జాబ్ ప్రమోషన్, మ్యారేజ్, ప్రతి విధమైన అద్భుతం జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రతి బిడ్డ జీవితంలో పరిచయం సహకరిస్తున్న ప్రతి కుటుంబంలో, కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ వారి కుటుంబంలో దాన్ని దీవించి ఆశీర్వదించు. చూస్తున్న దీవెన సేవకులు చూస్తుంటే వారి సేవలు మరింతగా బలపరుస్తారు. చూపించి ఆ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మీరేమో దీని ద్వారా మీరు మాత్రమే మాకు కాదు నాయన, మాకు సమస్త మహిమ ఘనత నీకు చేసి మీరు కనబడి మీరు సమృద్ధిగా కార్యక్రమం ప్రతి బిడ్డను దీవించి వారు అనేకులు తండ్రి విస్మయమైన అద్భుతాలు పొంది సాక్ష్యాలు చెప్పు. మహిమ మీరే కృప విస్తరించబడును కాక అన్నిటినీ దీవించి సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.